ఇక్కడ నేను ఒకటే పిలిపిస్తున్నాను. నేనే డాక్రా సంఘాలు పెట్టాను. మా డాక్రా సంఘాలందరూ ఇక్కడున్నారు. ఓర్వకల్లో ఉండే డాక్రా సంఘం అయితే, కోవా అయితే బ్రహ్మాండంగా, పాల్కోవా అయితే బ్రహ్మాండంగా తయారు చేస్తున్నారు. పారిశ్రామికవేత్తలుగా తయారవుతున్నారు. మళ్లీ నేను మీకు అండగా ఉంటాను. మిమ్మల్ని ముందుకు నడిపిస్తా. మెప్మా డాక్రా రెండు కూడా సమాంతరంగా చేసి ఈ సంవత్సరం 1,00,000 మంది పారిశ్రామికవేత్తలుగా చేసే బాధ్యత కూడా తీసుకున్నాం. ఇప్పుడే ఇక్కడ సంధ్యారాణి గారు వచ్చారు. 70,000 మంది ఇప్పటికే మార్చారు. 5 సంవత్సరాల్లో 70,000 మందిని మార్చారు. మా డాక్రా సంఘాలు చూస్తే దగ్గర 1,00,000 సంఘాలున్నాయి. 1,00,000 సంఘాలు అనుకుంటే 1,00,00,000 మంది ఉన్నారు మీకు మెంబర్లుగా. ఈ 1,00,00,000 మంది అనుకుంటే మీరు అమలు చేసి మీ ఇంటి పక్కోళ్ళని మీరు అమలు చేయించగలిగితే ఇది ఒక ఉద్యమంగా తయారవుతుంది, ప్రపంచానికి ఆదర్శం అవుతుందని చెప్పి తెలియజేస్తున్నా. డాక్రా సంఘాలు ఎప్పుడు కూడా స్ఫూర్తిదాయకంగా ఉంటాయి. ఇప్పుడే కాదు, చాలా మంది ఒకప్పుడు ఎగతాళి చేశారు నన్ను. ఈ డాక్రా సంఘాల వల్ల ఏమవుతుందన్నారు. నేను చెప్పా, ఏం చేస్తారో చూస్తారన్నా. ఈరోజు డాక్రా సంఘాలంటే రాజకీయ నాయకులకి భయం, గ్రామస్తుల్లో గౌరవం, అధికార యంత్రాంగానికి కూడా ఏ పని కావాలనే మీరే గుర్తొచ్చే పరిస్థితి వస్తారు. అది డాక్రా మెప్మా సంఘాల సత్తా అని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈ డాక్రా మెప్మా సంఘాల ద్వారా మా ఆడవాళ్ల శక్తి ఉంటో ప్రపంచానికి చాటి చూపించారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.